వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి సీఎంఆర్ఎఫ్ పథకం అమలు కావడం లేదు. పేదలకు అత్యంత అవసరమైన ఈ పథకం అటకెక్కిందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే 87,000కు పైగా దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. 4 నెలలు గడిచిన సీఎం సహాయ నిధిపై విధి విధాన పరంగా నిర్ణయానికి రాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. దీంతో అనారోగ్యంతో బాధపడుతున్న వారు సహాయం కోసం పడిగాపులు పడుతున్న పరిస్థితి ఏర్పడింది. ఇక ఇదే ఇష్యూకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. శ్రీనివాస్, సిఎంఆర్ఎఫ్ ఫైల్ ప్రస్తుతం చాలా మటుకు దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. వేల సంఖ్యలో ఇవి పెండింగ్ లో ఉన్నాయి చెప్పుకోవాలి. మనం యాక్చువల్ ఫిగర్లు అయితే దాదాపు 80,000 పైగా దరఖాస్తులు ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్నాయి. గత ప్రభుత్వంలో జూలై 2023 నుండి టిల్ డేట్ వరకు మోర్ దెన్ 80,000 పైన కూడా అప్లికేషన్స్ అనేటివి అవి పెండింగ్. ఏంటంటే చీఫ్ మినిస్టర్ సిఎంఆర్ఎఫ్ ఫండ్ ఉద్దేశించింది ఏంటంటే అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు ప్రధానంగా ముఖ్యమంత్రి సాయం కోసము ఎదురు చూస్తారు. ఇది చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ అనేది స్పెసిఫిక్ గా సీఎం ఆఫీస్ తోని రిలేటెడ్ అయి ఉంటుంది. ఈ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ అనేది స్పెసిఫిక్ గా ఒక సపరేట్ ఫండ్ అలొకేట్ అయ్యి ఉంటుంది. దీనికి ఈ ఫండ్స్ ని దేనికి కూడా గవర్నమెంట్ లో మిగతా డిపార్ట్మెంట్స్ కి వాడరు. అండ్ ఏదో వైద్య ఆరోగ్య శాఖకు కూడా సపరేట్ బడ్జెట్ ఉంటుంది. దాంట్లో ఈ బడ్జెట్ ని దేంట్లో కూడా ఇంక్లూడ్ చేయకుండా ఇది సపరేట్ ఉంటుంది. ప్రధానంగా బేసిక్ గా బిలో పావర్టీ ఉన్న వాళ్ళు, వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు మొదట కూడా వాళ్ళు ఏంటంటే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకొని తర్వాత తమ నియోజకవర్గ ఎమ్మెల్యేతోని కానీ లేకపోతే మంత్రితోని లెటర్ తీసుకొని ఆ లెటర్ మీద దాంతో తీసుకొని వాళ్ళు బిల్ అప్లై చేస్తారు. కొన్ని పూర్వ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు గవర్నమెంట్స్ ఉన్నప్పుడు దాదాపు ఎగ్జాంపుల్ గా ఒక ఉదాహరణకు తీసుకుంటే మనము ₹1,00,000 బిల్ అవుతుంటే యావరేజ్ గా 60,000 to 70,000 ఇచ్చేవారు. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా దాదాపు 65% వరకు కూడా ప్రధానంగా బిల్స్ క్లెయిమ్ చేసుకునేటందుకు ₹1,00,000 అయితే 65,000 పైగా ఇచ్చేవారు. అయితే ఎప్పుడైతే ఇంకా ఎలక్షన్ వాతావరణం మొదలైందో 6 నెలల ముందటి నుంచి అది ప్రధానంగా అటకెక్కిందని చెప్పుకోవాలి. మనము చాలా మంది కూడా రూరల్ ఏరియాస్ తో పాటు అర్బన్ ఏరియాస్ కూడా ప్రధానంగా ఈ బిల్స్ క్లెయిమ్ చేసుకోక బేసిక్ గా అప్పుడు గవర్నమెంట్ దగ్గర కూడా బడ్జెట్ లేకపోవడంతో అప్లికేషన్లు ముందటగా ఈ ప్రభుత్వం ఏర్పాటయ్యే సమయానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే మటుకు దాదాపు 30,000 అప్లికేషన్లు పెండింగ్ లో ఉండే 2023 జూన్ నుండి. అలాగే అనంతరము ఈ ప్రభుత్వం వచ్చాక మరో 40,000 అప్లికేషన్స్ కూడా వచ్చాయి. అయితే చెక్ నెంబర్ లో కొంతమంది ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో పేషెంట్లు వాళ్ళకి చెక్ నెంబర్స్ అయితే ఇష్యూ చేశారు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఫుల్ సైజ్ గా ఆ చెక్ కి బడ్జెట్ అయితే రిలీజ్ చేయలేదు అని కూడా మనము ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే దీంతో పాటు ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది. ఈ ఎలక్షన్ కోడ్ లో కూడా ఇప్పుడు ప్రస్తుతము ఎలాంటి డెసిషన్ తీసుకోకపోవడంతో కూడా గవర్నమెంట్ ఉంది. అలాగే దాంతో పాటు 350 కోట్ల వరకు కూడా ఈ బడ్జెట్ ఉంటుందని కూడా ఇది 350 crores గవర్నమెంట్ రిలీజ్ చేయాల్సి ఉంటుంది. మొత్తము దాదాపు 80,000 పైగా ఉన్న అప్లికేషన్స్ కి అన్నిటికీ కూడా ప్రభుత్వం చెల్లించాలంటే దాదాపు 350 కోట్ల వరకు ఉంటుంది. అయితే సుమారు గత ప్రభుత్వంలో 35,000 అప్లికెంట్లు ఉన్నారు. దాదాపు 150 కోట్ల విలువైనవి 150 కోట్ల విలువైన చెక్కులు డిస్పాచ్ కూడా అవ్వలేదు. అయితే మన అందరికీ తెలిసిందే డిసెంబర్ 5వ తేదీన ఎన్నికల నియమావళికి రావడంతో అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అనంతరం మంత్రివర్గం కూడా కొలువు తీరడం అవన్నీ కూడా జరిగాయి. అయితే పాతలు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు ముందుగా అనుకున్నట్టు మరో దాదాపు 45,000 దరఖాస్తులు రావడంతో ఆ సెక్షన్ లో పెండింగ్ ఉన్నాయి. అయితే ఈ సీఎంఆర్ఎఫ్ కి గత ప్రభుత్వంలో
స్పెషల్ గా సీఎం స్పెషల్ సెక్రటరీగా రాజశేఖర్ రెడ్డి అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆయనే ఆఫీసర్ ఉండేవారు. ఆయన కింద ఓఎస్డీ, అలాగే దానితో పాటు ఆ ఆఫీస్ కి సంబంధించి 20 మంది వరకు కూడా ఉండేవారు. కంప్లీట్ గా దీన్ని స్క్రూటినీ చేసి ఏ హాస్పిటల్లో వీళ్ళు ట్రీట్మెంట్ చేసుకున్నారో దీనికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. దీనికి డాక్టర్ల కమిటీ ఉంటుంది. డాక్టర్ల కమిటీ కంప్లీట్ గా ఈ అప్లికేషన్స్ అన్నింటినీ కూడా స్క్రూటినీ చేశాక అక్కడ సిఎంఆర్ఎఫ్ సిబ్బంది ఉంటారో ఆ సిబ్బంది కూడా ప్రత్యేకంగా ఆ కన్సర్న్ హాస్పిటల్ కి ఫోన్ చేసి సో అండ్ సో పేషెంట్ మీ దగ్గర అడ్మిట్ అయ్యారా, ఇంత బిల్స్ పెట్టారు, ఇవన్నీ కూడా అక్కడ టెలిఫోన్ ఆపరేటర్స్ కూడా ఉంటారు. ఆ టెలిఫోన్ ఆపరేటర్స్ వాళ్ళందరూ ఫోన్ చేసి ఆ కన్సర్న్ హాస్పిటల్స్ తో మాట్లాడి పూర్తి స్థాయిలో వెరిఫై అయ్యాకే కూడా ఈ చెక్స్ అనేది రిలీజ్ చేసేవారు. అయితే ప్రస్తుతానికి మాత్రము ఇటు సెక్రటరియట్ లో చాలా మటుకు కూడా పెండింగ్ అప్లికేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా కూడా రోజు వారీగా ఇప్పుడు ఒక మనిషికి ఏ డిసీజ్ వస్తుంది అనేది మనం చెప్పలేము. అనివార్యంగా కూడా యాక్సిడెంట్లు అవ్వచ్చు, ఏదో డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి. సడన్ గా కొంతమంది హార్ట్ స్ట్రోక్ తోని కొలాప్స్ అవుతారు, స్టంట్ వేసుకుంటారు హాస్పిటల్స్ లలో, డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి. అయితే ఇప్పుడు ఇది బేసిక్ గా ఇది ఏంటంటే పేదలకు అప్పుల బారిన పడకుండా సమయానికి ఆర్థిక సాయం అందించడానికే ఉన్నది సిఎంఆర్ఎఫ్. అయితే అకస్మాత్తుగా ఇప్పుడు ఈ సిఎంఆర్ఎఫ్ ఫండ్స్ అనేటివి పెండింగ్ లో భారీ ఎత్తున అప్లికేషన్లు ఉండడము, చెక్కులు విడుదల చేయకపోవడము, మరో రకంగా ఇంకోటి ఎల్ఓసి అని ఉంటుంది. ఆ ఎల్ఓసి అనేది స్పెసిఫిక్ గా ఎర్లియర్ మిగతా ప్రైవేట్ హాస్పిటల్స్ కి, కార్పొరేట్ హాస్పిటల్స్ గా ఉండేది. ఇప్పుడు దాని ఎల్ఓసిని స్పెసిఫిక్ గా ఓన్లీ నిమ్స్ కే పరిమితం చేశారు. నిమ్స్ అనేది గవర్నమెంట్ అఫిలియేటెడే కానీ అది అటానమస్ బాడీ. సో నిమ్స్ కి కూడా మంత్రితోని, ఎవరైనా మంత్రి దగ్గర నుంచి ఎల్ఓసి తీసుకొని ఎమ్మెల్యేలు మాత్రం సిఎంఆర్ఎఫ్ కి సంబంధించిన వాటిపైన సంతకం చేసి సో అండ్ సో పర్సన్ కి ఇంత ఈ ట్రీట్మెంట్ కి ఇంత అవుతుందని వాళ్ళు సిఫారసు చేస్తారు. కానీ ఎల్ఓసి మాత్రము కంప్లీట్ గా మినిస్టర్ల చేతిలో ఉంటుంది. మినిస్టర్లు ఆ ట్రీట్మెంట్ కి డాక్టర్ నిమ్స్ హాస్పిటల్ నుండి కోడ్ తీసుకొస్తారో ఆ కోడ్ తీసుకొచ్చిన దాంట్లో ఉదాహరణకి XYZ కి 6 లక్షలు ఈ ట్రీట్మెంట్ కి సర్జరీకి అవుతుంది, నిమ్స్ లో సర్జరీ కావాలి ఏంటి అంటే ఇమీడియట్ గా ఆ సదరు మంత్రి లెటర్ ఇచ్చేసి సదరు సిఎంఆర్ఎఫ్ అధికారితో కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకొని చెబితే ఆ పేషెంట్ కి దాదాపు ఆ ట్రీట్మెంట్ ఎంత అవుతుందో కూడా ఆ ఎల్ఓసి 6 లక్షల పాటు శాంక్షన్ అయ్యేది. అయితే గత ప్రభుత్వంలో కూడా మొదట్లో మనం చెప్పుకోవాలి అంటే సిఎంఆర్ఎఫ్ సంబంధించిన అప్లికేషన్స్ ఏవి కూడా సాధారణంగా 2-3 రోజులలోనే డిస్పాచ్ అయ్యేది. ఎవరైతే ట్రీట్మెంట్ చేసుకున్న బాధితుల ఫ్యామిలీస్ వచ్చేసి వైట్ రేషన్ కార్డు, హాస్పిటల్ కంప్లీట్ పేషెంట్ కేస్ షీట్ తో పాటు డిశ్చార్జ్ సమ్మరీ అవన్నీ సబ్మిట్ చేసి బిల్లులు పెట్టి ఈ 1-2 డేస్ లోనే అప్లికేషన్స్ ఎప్పుడు వస్తాయో ఈ డాక్టర్ టీమ్ తో పాటు అక్కడున్న టెలిఫోన్ ఆపరేటర్స్ వాళ్ళందరూ అక్కడ కన్సర్న్ హాస్పిటల్ కి ఫోన్ చేసి వెరిఫై చేసుకొని ఎమ్మెల్యేలు పెట్టుకొని ఇమీడియట్ గా అప్పట్లో ప్రగతి భవన్ పంపించేవారు. 2-3 రోజులలోనే బాధితులకు చెక్కులు కూడా అందేటివి. కానీ తర్వాత పోను అది డిలే అవడం వచ్చింది. మధ్యలో కోవిడ్ రావడము, కోవిడ్ తోని విపరీతంగా సిఎంఆర్ఎఫ్ కేసులు పెరిగాయి. కొన్ని కేసెస్ ని సిఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ నుండి కూడా కోవిడ్ కేసెస్ ని తీసుకోలేదు గత ప్రభుత్వంలో. అయితే ఇప్పుడు ప్రజెంట్ మాత్రము దాదాపు 85,000 అప్లికేషన్లు పైగా ఉన్నాయి. వాటి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది. పోస్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత గవర్నమెంట్ 350 కోట్లు రిలీజ్ చేస్తుందా, లేకపోతే ఈ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు మరింత కాలం వేచి చూడాల్సి ఉంటుందా అనేది మనకి పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత ఒక క్లారిటీ వస్తుందని చెప్పుకోవచ్చు. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మేడ్చల్ మున్సిపాలిటీకి చెందిన 11 మంది కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జంగయ్య యాదవ్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో 11 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రేవంత్ రెడ్డి.
కాంగ్రెస్ పేదలకు అన్యాయం చేసి రజాకార్లకు మద్దతిస్తోందన్నారు హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలత. ఆనాడు రజాకార్లతో కలిసి అక్రమాలకు పాల్పడిన కాంగ్రెస్ ఇప్పుడు ఎంఐఎంతో కలిసి పనిచేస్తోందన్నారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో మాధవీలత పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ పక్కనే ఉన్న బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ మాదిరిగా ఓల్డ్ సిటీని అభివృద్ధి చేస్తామన్నారు మాధవీలత. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే తెలంగాణ మొత్తంలో కూడా కాంగ్రెస్ అన్యాయం చేస్తుందని అర్థం. రజాకార్లకు దగ్గరగా ఉండి వాళ్ళు చేసిన అన్యాయాలు, అక్రమాలను అర్థం చేసుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బతుకమ్మని అవమానం పడిచినా కూడా, వాళ్ళు రామచంద్రుని అవమానం పరిచినా కూడా, దేనికైనా కూడా వాళ్ళు ఎన్ని అన్నా కూడా మాకు పర్వాలి అని దులుపుకుంటూ పోయి ఈ ఒక్క కాన్స్టిట్యున్సీయే కాదు 16 కాన్స్టిట్యున్సీ, మొత్తం 17 కాన్స్టిట్యున్సీలు హైదరాబాద్ తో కలుపుకొని అన్నిటికీ కాంగ్రెస్ అన్యాయం చేస్తుందని లెక్క. కుల్లా మోసం చేస్తున్న ఏఎంఐఎం కు వాళ్ళతో కలిసి పనిచేయడం వల్ల వీళ్ళు ఏం చెప్తున్నారు కాంగ్రెస్ మొత్తం తెలంగాణ రాష్ట్రానికి అంటే, మాకు మీ బాధతోని సంబంధం లేదు, మాకు మీకు జరిగిన అవమానంతో సంబంధం లేదు, మాకు మీకు ఎవరితోని సంబంధం లేదు, మాకు ఎలక్షన్ తోని సంబంధం, ఓట్లతోని సంబంధం, ఓట్ల కోసం మేము ఎంత దూరం అన్న పోతాం, ఎవరితోనన్నా కలుస్తాం, ఏఎంఐఎం అయినా కలుస్తాం, వాళ్ళు రజాకర్లైనా వాళ్ళతో కలుస్తాం. ఇన్ని రోజులుగా ఎన్నో అన్యాయాలు, అత్యాచారాలు జరిగినాయి. ఈడ ముస్లిం ఆడపిల్లలకు జరిగినాయి. రోడ్లు సాఫ్ ఉండవు, డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా ఉండదు, విద్యా వ్యవస్థ సరిగ్గా ఉండదు, ఇక్కడ ఒక మాల్ ఉండవు, ఇక్కడ ఫుడ్ స్ట్రీట్స్ ఉండవు, ఇక్కడ ఒక ఐటీ కంపెనీ రాదు, ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ సరిగ్గా ఉండవు, ఇక్కడ ఏమి సరిగ్గా ఉంది, ఇక్కడ ఫ్లైఓవర్స్ రావు. దీనికి ఆనుకొని ఉన్న మల్కాజిగిరి, దీనికి ఆనుకొని సికింద్రాబాద్, దీనికి ఆనుకొని ఉన్న జూబ్లీ హిల్స్, దీనికి ఆనుకొని ఉన్న బంజారా హిల్స్, ఇవన్నీ మంచిగా అద్భుతంగా తయారైతే హైదరాబాద్ నడి బొడ్డులో ఉన్న హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్ ఎందుకు ఉండాలి ఇట్లా? ఇది ఎంత పెద్ద ఇక్కడ మాన్యుమెంట్స్ ఉన్నాయి, చరిత్రకు సంబంధించిన ఎన్ని గుళ్ళు ఉన్నాయి, ఎన్ని గోపురాలు ఉన్నాయి. గోల్కొండ కిలా ఉంది, దాని లోపల జగదంబ టెంపుల్ ఉంది, 1000 ఏళ్ల సంవత్సరంది. అదే మేమేమో పోయి ఇఫ్తార్లు చేసుకుంటాము, ముస్లింలతో కలుపుకోవాలనుకుంటాం, మేము ముస్లింలో కలవాలనుకుంటాము, అన్నదమ్ములను చూపించాలనుకుంటాం, మేము షియాలతో కలుస్తాము, రంజాన్ పండుగలలో కలుస్తాం. వాళ్ళేమో మా బతుకమ్మలను తిడతారు, రాముని తిడతారు. వీళ్ళు సెక్యులారిటీ గురించి మాట్లాడతారా? వీళ్ళు కనీసం ఒక్క దినమైనా ఏమన్నా వచ్చి శివరాత్రి రోజు కూర్చున్నారా? శివాలయాలకు వచ్చిండ్రా? వీళ్ళు రారు. వీళ్ళు మా మీదనే దుమ్ము రేగొడతారు వీళ్ళు. కానీ మేము ఇప్పటికీ నమ్ముతాం అందరం కలిసిమెలిసి దేశాన్ని ముందుకు తీసుకుపోవాలి. అదే మోదీ బాయ్ కూడా సబ్కే సాత్ సబ్కా వికాస్. వీళ్ళు ఎన్నడు కలిసిండ్రయ్యా? ఏ పండుగలలో హిందూ పండుగ వచ్చిండ్రు? వీళ్ళు రారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో భారీగా నకిలీ సిగరెట్లు పట్టుబడ్డాయి. గగన్ పహాడ్ లో వాహనాలు తనిఖీలు చేస్తుండగా నకిలీ సిగరెట్లు గుర్తించారు ఎస్ఓటీ పోలీసులు. పట్టుబడ్డ నకిలీ సిగరెట్ల విలువ 1,50,00,000 వరకు ఉంటుందని అంచనా వేశారు పోలీసులు. నిందితులు అందరూ బీహార్ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నారాయణపేట జిల్లా సింగారం గ్రామంలో భారీగా నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి. రైతులకు విక్రయించేందుకు నిల్వ ఉంచిన నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్నామని తెలిపారు ఎస్పీ యోగేష్ గౌతమ్. సింగారం గ్రామంలో పూజారి మల్లప్ప ఇంట్లో నిల్వ ఉంచిన 8 లక్షల విలువ చేసే 8 క్వింటాల నకిలీ పత్తి విత్తనాలను సీజ్ చేసినట్టు తెలిపారు. నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు ఎస్పీ. నారాయణపేట్ జిల్లా టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్ లో మనం నిన్న బేస్డ్ ఆన్ ద రిలయబుల్ ఇన్ఫర్మేషన్ నర్సప్ప, జాజాపురం నర్సప్ప, సన్ ఆఫ్ సబనా, రెసిడెంట్ ఆఫ్ మల్లాపూర్ విలేజ్, గురుమెట్కల్, యాదగిరి డిస్ట్రిక్ట్, కర్ణాటక. ఆయన అక్కడ కర్ణాటక వైపు నుండి నకిలీ విత్తనాలు అంటే ఫేక్ సీడ్స్, కాటన్ ఫేక్ సీడ్స్ అక్కడ నుండి తీసుకువచ్చి ఈ ఏరియాలో రైతులకి అమ్మునట్టు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మనం అమ్మడే టీమ్ ఫామ్ చేసి దానిపైన వర్కౌట్ చేస్తూ 8 క్వింటల్ రఫ్లీ వర్త్ 8,85,000 వర్త్
ఫేక్ సీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి క్రైమ్ నెంబర్ 98 ఆఫ్ 2024 అండర్ సెక్షన్ 420, సెక్షన్ 7 ఆఫ్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అండ్ సెక్షన్ 19 ఆఫ్ సీడ్స్ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. చూస్తే అక్యూజ్ ఈ నర్సప్ప వ్యక్తి, నర్సప్ప అండ్ మలప్ప వీళ్ళిద్దరు మామ రిలేటివ్స్. ఆయన నర్సప్ప అక్కడ నుండి తెప్పించి మలప్ప ఇంట్లో పెట్టారు. సో బ్రహ్మయ్య కాటన్ మిల్ శక్తినగర్ రాయచూర్లో అక్కడ నుండి ఇది కాటన్ జిన్నింగ్ మిల్, అక్కడ నుండి సీడ్స్ తీసుకువచ్చి దానిలో కెమికల్ మిక్స్ కల్పించి ఇక్కడ రైతులకి అమ్ముతున్నారు. ఈ మోడల్స్ ఆపరేండి ఉన్నాయి. నారాయణపేట్ జిల్లా మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ఎదుట మిర్చి రైతులు ఆందోళనకు దిగారు. మిర్చిని అధిక ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు వ్యాపారులు కుమ్మక్కై మిర్చి ధరలను తగ్గించారని మండిపడ్డారు. రైతుల ఆందోళనతో మార్కెట్లో కొనుగోళ్లు స్తంభించాయి. పోలీసులు వచ్చి సర్ది చెప్పడంతో ఆందోళన విరమించారు రైతులు. వివిధ గ్రామాల విలేజ్ చెందిన రైతులు మిర్చి బస్తాలను తీసుకొని రావడం జరిగింది. మిర్చి బస్తాలలో ఇక్కడ ఈరోజు పాట 13,500 రూపాయలు హైయెస్ట్ గా వేయడం జరిగింది. ఈ పాటను 500 బస్తాల్లోకి రైతులకు అన్యాయం జరుగుతుంది. వరంగల్లో 19,000, మహబూబాద్లో 18,000, అలాగే ఖమ్మంలో 20,000 మిర్చి పాట పాడడం జరిగింది. కానీ ఒక కేసముద్రంలో మాత్రమే 13,000 పాట ఎందుకు పాడడం జరిగింది? ఆ ఉద్దేశంతో మన డిఎంఓ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నాను గ్రహించిన డిఎంఓ గారు, సదరు సిఐ గారు మరి వివిధ రకాల విలేకరులు వచ్చి రైతులకు సంఘీభావం తెలపడం జరిగింది. చివరగా మళ్ళా రీపార్టిండర్ను పిలవడం జరిగింది. వివిధ గ్రామాల విలేజ్ చెందిన రైతులు మిర్చి బస్తాలను తీసుకొని రావడం జరిగింది. వైద్యులకు ఏ చిన్న సమస్య వచ్చినా అండగా నిలుస్తామన్నారు నెల్లూరు నగర టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణ. మరో నెల రోజుల్లో అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేనని, దీంతో వైద్యుల సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు. నెల్లూరులో నారాయణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నెల్లూరులో టీడీపీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇక్కడ ఎక్కువగా డాక్టర్లు ఉంటారు. ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది ఏరియాలో డాక్టర్లు ఉంటారు. గతంలో కూడా ఒక 20 రోజుల క్రితం ఈ ఏరియాలో దాదాపు ఒక 70 మంది డాక్టర్లని 1-to-1 కలవడం జరిగింది. ఈరోజు కూడా అదేవిధంగా డాక్టర్లను 1-to-1 కలుస్తామనే ఉద్దేశంతో అటు ఎంపీగా కంటెస్ట్ చేసే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయబడిన ఇద్దరు యాక్చువల్గా మొదలుపెట్టాము. మీ అందరికీ తెలుసు 2014 నుంచి 2019 దాకా నెల్లూరు సిటీని ఏ విధంగా డెవలప్ చేసింది. దాదాపు ఏదైతే టేకప్ చేసే వాటిలో చాలా పనులు పూర్తయినాయి, కొన్ని 90% పూర్తయినాయి, ఇంకా ఒక 10% చేయాల్సింది. ఎందుకంటే ఇప్పుడు ఎవరికైనా జబ్బులు వచ్చేదానికి కారణం 2: తినే తిండి, తాగే నీరు. ఆ తాగే నీరు మన చేతిలో ఉంటుంది. ఎందుకంటే నెల్లూరు పక్కన మనకందరూ తెలుసు సోమశిల డ్యామ్ ఉంది. అక్కడి నుంచి పెన్నా రివర్ ప్రవహిస్తుంది. అందుకనే పెన్నా రివర్ నుంచి అంతకుముందు వాటర్ డ్రా చేసేవాళ్ళు. ఎండాకాలం వాటర్ కిందకు పోవటం వల్ల బురద నీళ్ళే రావటం, దానివల్ల కలుషితమైన వాటర్ అవుతుందని. పోలవరం నిర్వాసితులను వైసీపీ అన్యాయం చేసిందన్నారు పోలవరం జనసేన కూటమి అభ్యర్థి చిర్రి బాలరాజు. 2019 ఎన్నికల ప్రచారంలో దొంగ హామీలను ఇచ్చి పోలవరం నిర్వాసితులను మోసం చేసిందని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో పోలవరంలో వైసీపీకి బుద్ధి చెప్పడానికి నిర్వాసితులు సిద్ధంగా ఉన్నారంటున్న బాలరాజుతో మా ప్రతినిధి దుర్గా ఫేస్ టు ఫేస్. పోలవరం టీడీపీ, బీజేపీ, జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన పార్టీ నుంచి చిర్రి బాలరాజు బరిలో ఉన్నారు. ఆయన ఎన్నికల ప్రచారం తనదైన శైలిలో ముమ్మరంగా సాగిస్తున్నారు. ప్రస్తుతం మనతో చిర్రి బాలరాజు ఉన్నారు. ఇదే అంశంపై మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతుంది, ప్రజలు ఏమంటున్నారు? ముందుగా టీడీపీ, జనసేన, బీజేపీ అధ్యక్షుల వారికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పోలవరం నియోజకవర్గం సంబంధించి నా మీద పెట్టుకున్నటువంటి ఒక నమ్మకానికి పవన్ కళ్యాణ్ గారికి తప్పకుండా పోలవరం నియోజకవర్గం గెలిపించుకొని ఒక గిఫ్ట్గా ఇస్తాం. అలాగే ఈరోజు పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా 2019లో జరిగినటువంటి తప్పుని మళ్ళీ పునరావృతం కాకుండా దాన్ని సరి చేసుకునే విధంగా మేము ముందుకు వెళ్తున్నామని మాకు
మేము ప్రచారం చేస్తుంటే ప్రతి ఒక్కరు కూడా వచ్చి మా దగ్గరికి వచ్చి చెప్తున్నారు. అలాగే ఈరోజు పోలవరం నియోజకవర్గంలో ఎక్కడ కూడా అభివృద్ధి జరగట్లేదు. కేవలం 4 సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఏం చేయలేదని ఒక అసమ్మతి పూర్తిగా ప్రజల్లో ఉంది. ప్రజలందరూ కూడా మమ్మల్ని 2024లో ఆదరిస్తారని కోరుకుంటున్నాను. రాజకీయాలపై మీకున్న అనుభవం ఏంటి? అంటే నేను ప్రత్యేకించి 10 సంవత్సరాలు బట్టి 2019, 2014 నుంచి కూడా నేను రాజకీయాల్లో ఉన్నాను. 2019లో జనసేన పార్టీ తరఫున నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన పార్టీ నుంచి పోటీ చేయడం జరిగింది. అప్పుడు ఎన్నికలు జరిగిన తర్వాత నుంచి ఇన్ఛార్జిగా నాకు పదవి ఇచ్చారు. అక్కడ నుంచి పార్టీ ఏదైతే నిర్దేశించినటువంటి కార్యక్రమాలు ఉన్నాయో వాటిని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాను. అలాగే నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి సమస్య కూడా పూర్తి అవగాహన ఉంది నాకు. బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తులో భాగంగా జనసేన పార్టీ నుంచి మీకు సీట్ ఇచ్చారు. అంటే పోలవరం నియోజకవర్గంలో పొత్తు ధర్మం పాటించడం లేదు. టీడీపీ అదేవిధంగా బీజేపీ మీకు ఎన్నికల ప్రచారంలో సపోర్ట్ చేయట్లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవేనా? అంటే లేదండి. ఇప్పుడు మా అధ్యక్షులు ఎవరైతే 3 అధ్యక్షులు ఉన్నారో వారు మా అభ్యర్థుల్ని నియమించడానికి 3 నెలలు బట్టి అనేక కసరత్తులు చేసి అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ఈ ప్రకటనలో భాగంగా జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులందరూ కూడా మేము టికెట్లు కేటాయించక ముందే మాట్లాడుకోవడం జరిగింది. ఎవరికి ఇచ్చినా సరే మేము మనస్ఫూర్తిగా చేస్తామని వారు చెప్పడం జరిగింది. అలాగే జనసేన కేటాయించడం జరిగింది పోలవరం నియోజకవర్గంలో. అయితే ఇక్కడే చిన్న మనస్పర్ధలు ఏంటంటే జనాల్లో ఒక వైసీపీ నాయకులు అలాగే సోషల్ మీడియా ఒక గందరగోళాన్ని క్రియేట్ చేస్తుంది. ఇది టీడీపీ వాళ్ళు కలిసి రావట్లేదు, బీజేపీ వాళ్ళు కలిసి రావట్లేదు, జనసేన ఏకపక్షంగా వెళ్ళిపోతుంది. అదంతా అబద్ధం అండి. టీడీపీ, బీజేపీ నాయకులందరూ కూడా కలిసే పనిచేస్తాం. భారీగా అంటే ఎప్పుడు కని విని ఎరగని రీతిలో పోలవరం నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలుస్తాం. తప్పకుండా 2024లో భారీ మెజార్టీ చూపిస్తాం. మా 3 నాయకులు కూడా అండర్స్టాండింగ్తో ఉన్నాం. ఎలాంటి అపోహలు లేవండి మా నియోజకవర్గంలో. అంటే కొన్ని నియోజకవర్గంలో సహజంగా పెత్తందారి వ్యవస్థ నడుస్తుందంటారు. మీ నియోజకవర్గంలో, పోలవరం నియోజకవర్గంలో పెత్తందారి వ్యవస్థ లాంటిది ఏమైనా నడుస్తుందా? లేదండి. పెత్తందారి వ్యవస్థ అనేది ఇదివరకు జరిగేది, అదేం లేదు. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అవగాహన ఉందండి రాజకీయం అంటే ఏంటో, అక్కడ ప్రజలకు ఏం చేయాలో. అదే ఏజెన్సీ ప్రాంతాల్లో ముఖ్యంగా మన పోలవరం నియోజకవర్గం ఎక్కువ ఏజెన్సీ మండలాలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి గిరిజనులకు ఏం న్యాయం చేయాలనేది ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు పూర్తి అవగాహన ఉంది. అంతేగాని పెత్తందారుల వ్యవస్థ అనేది ఎక్కడ లేదు. అది మీరు రాంగ్ మాట్లాడుతున్నారు. అసలు ఆ మాటే లేదండి అక్కడ. అంటే 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలరాజు గారు ప్రస్తుతం ఆయన సతీమణి మీ ప్రత్యర్థిగా ఉన్నారు. ఏ విధంగా ఢీకొంటారు? అంటే ప్రజలందరూ కూడా ఈ తెల్లం బాలరాజు అనేటువంటి వ్యక్తి మీద విసిగిపోయి ఉన్నారండి. 4 సార్లు అంటే కనీసం ఒక 20 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. 20 సంవత్సరాలు అధికారం ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈరోజు పోలవరం నియోజకవర్గంలో వైసీపీ పార్టీ నుంచి టికెట్ ఇవ్వకపోగా మళ్ళీ వాళ్ళ భార్య అయినటువంటి రాజ్యలక్ష్మి గారికి ఇచ్చారు. ఇక్కడ ఏమవుతుందంటే 20 సంవత్సరాలు బట్టి ఆయన అధికారంలో ఉన్నా కనీసం వాళ్ళ ఇంటికి వెళ్తే మంచినీళ్ళు కూడా అందించలేని పరిస్థితులు ఆవిడున్నారు. కానీ ఇప్పుడు ఆవిడ బయటకు వచ్చి ఏమంటారంటే, నేను మీకు సేవ చేయడానికి బయటకు వచ్చాను, నేను మీ అక్కని మీ చెల్లిని అని ఏదో సానుభూతి మాటలు మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. తప్పకుండా మీకు బుద్ధి చెప్తారు. ఇప్పుడు బాలరాజు గారి భార్య అయితే ఒకట, బాలరాజు గారు అయితే ఒకట అనే ప్రజల్లో ఒక వ్యతిరేక భావన ఉంది. ప్రతి గ్రామంలో కూడా గ్రామస్తులందరూ కూడా నిలదీస్తున్నారు. ప్రజలందరూ కూడా జనసేన, టీడీపీ వైపు ఉన్నారు. కూటమి ఎమ్మెల్యేగా గెలిచి ఖచ్చితంగా పోలవరం నిర్వాసితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తానని చిర్రి బాలరాజు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దుర్గా, జీతెలుగు న్యూస్. హెచ్సీఏ ఆధ్వర్యంలో ఈ నెల 20 నుంచి సమ్మర్ క్యాంప్స్ ను ప్రారంభించనున్నట్టు తెలిపారు హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్. ఈ నెల 15 నుంచి ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానట్లు చెప్పారు. సమ్మర్ క్యాంప్స్ ను ఫ్రీగా నిర్వహిస్తున్నామన్నారు. ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన క్యాంప్స్ ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ప్రతి జిల్లాలో 3 చోట్ల సమ్మర్ క్యాంప్స్ ను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. దీనికోసం ప్రతి జిల్లాకు 15 లక్షల నిధులు విడుదల చేస్తున్నట్టు తెలిపారు జగన్మోహన్. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎలక్టెడ్ బాడీ మెంబర్స్ అందరం కూడా ఎలక్షన్స్ ముందు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత
మేమందరం డిస్ట్రిక్ట్స్ని మా ఫస్ట్ ప్రయారిటీ కింద తీసుకుంటామని ప్లస్ ముఖంగా ప్లస్ జిల్లాల వారందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఫస్ట్ స్టెప్ కింద సమ్మర్ క్యాంప్ని ఈ నెల ఏప్రిల్ 20 తారీఖు నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. దీంట్లో భాగంగా 8 జిల్లాలకి సమ్మర్ క్యాంప్ చేయాలని ప్లస్ హైదరాబాద్లో కూడా ఒక 4-5 లొకేషన్స్ ఇంక్లూడింగ్ ఉప్పల్ స్టేడియం, జిమ్ఖానా అండ్ అదర్ లొకేషన్స్లో కూడా అండర్ 14, అండర్ 16, అండర్ 19 అండ్ ఓపెన్ కేటగిరీలో బాయ్స్ అండ్ గర్ల్స్కి ఒక్కొక్క లొకేషన్స్లో మినిమం 100 స్టూడెంట్స్ వచ్చేటట్టుగా 100 ప్లేయర్స్ వచ్చేటట్టుగా నియర్ అబౌట్ 20 ప్లేస్ లొకేషన్స్ ఇంకా ఎగ్జాక్ట్గా మీకు ఇస్తాం. 20 to 25 లొకేషన్స్ అనుకుంటున్నాం. ఈ సమ్మర్ క్యాంప్ స్టార్ట్ చేయాలని. ఆఫ్టర్ దట్ సమ్మర్ క్యాంప్ అయిపోయిన తర్వాత వాటిని పాసిబుల్ ఉన్నంత వరకు అకాడమీస్ కింద కన్వర్ట్ చేయాలన్నాయి. ఎందుకంటే ఈ సమ్మర్ క్యాంప్లో ప్రతి ఒక్క లొకేషన్స్లో మంచి నెట్స్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని క్రియేట్ చేయబోతున్నాం. దీంట్లో భాగంగా ప్రతి జిల్లాకి, ప్రతి పాత జిల్లాకి ఏదైతే అఫిలియేటెడ్ జిల్లాస్ ఉన్నాయో 8 జిల్లాలు హైదరాబాద్ రంగారెడ్డితో కలుపుకొని ప్రతి జిల్లాకి 15 లక్షల రూపాయలు ఆల్రెడీ మేము డిస్ట్రిక్ట్ శాంక్షన్ చేసినాం. వాళ్ళ డిస్ట్రిక్ట్ అకౌంట్లో వాళ్ళకి అమౌంట్ కూడా పంపించడం జరిగింది. ప్రతి లొకేషన్ అంటే ఈచ్ జిల్లాలో 3 లొకేషన్స్లో మేము సమ్మర్ క్యాంప్ చేయాలంటే డిఫరెంట్ సిటీస్. సపోజ్ కరీంనగర్ ఉంటే డిఫరెంట్ 3 కరీంనగర్లో ఒకటి, ఇంకా 2 వేరే సిటీలో ఒకటి. ప్రతి జిల్లాకు 3 లొకేషన్స్లో సమ్మర్ క్యాంప్ చేయాలని. ఈ సమ్మర్ క్యాంప్ 30 రోజులకు కాను 5 lakhs రూపీస్ ఈచ్ లొకేషన్కి 5 లక్షల రూపాయలు, జిల్లాకి 3 లొకేషన్లు 15 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ డబ్బులు పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థి ప్రచారం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ప్రచారంలో భాగంగా ఓ యువతి చెంపపై ముద్దు పెట్టారు మల్దా బీజేపీ అభ్యర్థి ఖగేన్ ముర్ము. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంటింటి ప్రచారం చేస్తూ ఓ యువతి బొగ్గపై ముద్దు పెట్టారు. బెంగాలీ మహిళలపై వేధింపులు ఆపండి అని కొందరు బీజేపీ అపోనెంట్స్ విమర్శిస్తున్నారు. దీనిపై స్పందించిన ఖగేన్ ముర్ము ఆమెను తన కూతురులాగా భావించారని, పిల్లలకు ముద్దు పెడితే తప్పేంటని ఎదురు ప్రశ్నించారు. కుట్రపూరితంగా దీనిపై వివాదం సృష్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. సొంత కుమార్తెలానే భావించి ఆయన ముద్దు పెట్టుకున్నాడని ఆ యువతి కూడా తెలిపింది. ఆ సమయంలో అమ్మా నాన్న కూడా తన పక్కనే ఉన్నారని తెలిపింది. కొందరు దీనిని కావాలనే వైరల్ చేస్తున్నారని ఆమె చెప్పారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. నిజం నిక్కచ్చిగా.